నమస్తే సార్, మీ పేరండి? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? మాది మంగళ షాప్ అండి. ఏ ఊరు సార్ మీది? కాజా. మంగళగిరి కాన్స్టిట్యున్సీలోకి వస్తుంది. అవును, మంగళగిరి. అవునవును సార్, ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారో మీకు తెలిసే ఉంటుంది. నారా లోకేష్ గారు టీడీపీ నుంచి, అలానే రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరు గెలిస్తే మీ నియోజకవర్గ అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి? అంటే పార్టీలకు అతీతంగా చెప్పాలంటే ఇప్పుడు పోయినసారి అల్లా రామకృష్ణారెడ్డి గారు పోటీ చేశాడు, గెలిచాడు. మరి ఒకసారి ఈయన కూడా కొత్త కాబట్టి ఈయన కూడా ఇప్పుడు అందులో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఇతను గెలిస్తే మటుకు అభివృద్ధి చెందిద్దని, మంగళగిరి బాగా డెవలప్ అయ్యిద్దని మా ఒపీనియన్. ఇప్పటివరకు ఎలా ఉంది సార్? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, ఈ ప్రభుత్వం పనితీరు కానీ చంద్రబాబు నాయుడు గారి పనితీరు కానీ మీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఏంటంటే తెలంగాణ కొంత సహకరించబోవటం, ఇది సపరేట్గా డివైడ్ అవ్వటం, కేంద్రం సహకరించబోవటం వల్ల కొంత అభివృద్ధిలో వెనకబడిన మాట వాస్తవమే. అయితే ఏంటంటే అది కూడా చంద్రబాబు వల్లే ఇంతవరకు నెట్టుకు రాగలిగాడని మా ఒపీనియన్. సార్, నారా లోకేష్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే లోకేష్ వస్తేనే కొంచెం మంగళగిరి గ్రామ పరంగా, మంగళగిరి మండలం మొత్తం మీద, మంగళగిరి నియోజకవర్గం మొత్తం మీద కూడా కొద్దిగా అభివృద్ధి జరిగిద్దని మా ఒపీనియన్. లోకేష్ గారు ఐటీ హబ్ చేస్తాను మంగళగిరిని అని అంటున్నారు కదా, అది 2-3 పెట్టాడు ఇప్పుడు మంగళగిరిలో. అయితే పెడతాడనే నమ్మకం జనాల్లో కూడా ఉంది. మరి ఉంది. మేమైతే లోకేష్ గారికి ఓటేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.